ఈరోజు మన పాఠం ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 1 నుండి 6వ వచనం వరకు శ్రద్ధగా వినండి. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుతూ అన్నాడు, నీవిక్కడికి రా, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడే తీర్పు నీకు కనపరుస్తాను. భూరాజులు ఆమెతో వ్యభిచరించారు, భూనివాసులు ఆమె వ్యభిచార మద్యముతో మత్తులయ్యారు. అప్పుడతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా, దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలు 10 కొమ్ములు గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచాను. ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేస్తున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉన్నది. దాని నొసట దాని పేరు రాయబడి ఉంది. మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను. ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉండడం నేను చూచాను. నేను దానిని చూచి బహుగా ఆశ్చర్యపడ్డాను. ప్రియ శ్రోతలు వింటున్నారా? భ్రష్ట సంఘం మహాశ్రమలలో ఉంది. ప్రకటన గ్రంథం 17-18 అధ్యాయాలలో 2 బబులోనులకు తీర్పు వచ్చింది. మొదట భ్రష్ట సంఘం తీర్పునకు గురి అవుతుంది. ఆ తరువాత మత విషయికమైన బబులోను, వ్యాపార వాణిజ్య సంబంధమైన బబులోను కూడా తీర్పును ఎదుర్కోవలసి వస్తుంది. ఈ అధ్యాయాలలోని చిన్న చిన్న వివరాలలో వీటిని వ్యాఖ్యానించటంలో భిన్నాభిప్రాయాలున్నాయి. అయినా ముఖ్య సత్యాలలో ఏకీభావం ఉంది. 17-18 అధ్యాయాలలో 2 బబులోనులున్నాయి. 2 బబులోనులు ప్రత్యేకమైనవి. 17వ అధ్యాయంలో మార్మికమైన బబులోను ఉంది. అంతేకాదు భ్రష్ట సంఘం కూడా ఈ అధ్యాయంలో ఉంది. ప్రకటన 2వ అధ్యాయం 18 నుండి 29వ వచనం వరకు తుయతైర సంఘ లేఖ ఉంది. ఈ సంఘం యెజబెలు అనే స్త్రీని ఉండనిచ్చింది. మహాశ్రమలలో ఇది భ్రష్ట సంఘంగా ఉండిపోతుంది. పేరుకు క్రైస్తవ మతశాఖ అనిపించుకుంటుంది గాని ఆధ్యాత్మిక విలువలు అందులో ఉండవు. వారు యథార్థ విశ్వాసులు కారు. ఈ గుంపునే వేశ్య సంఘమంటున్నాడు దేవుడు. 7 కొండలపై నిర్మించబడిన రోమక సామ్రాజ్య కేంద్రమే ఈ భ్రష్ట సంఘ వ్యవస్థ. ఈ బబులోను ఒక మర్మము. బాబెలు గోపురం దగ్గర దేవ వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించింది బబులోనే. నిమ్రోదు నేతృత్వంలో బబులోను అబద్ధ మతాలను ప్రోత్సహించింది. మహాశ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాలు నిమ్రోదు ఆశయం నెరవేరుతుంది. ఈ వేశ్య సంఘము క్రూర మృగమును లోబరుచుకుంటుంది. క్రీస్తుకు వధువు సంఘమై ఉండాల్సింది పోయి అది వేశ్య సంఘమైపోయింది. ఆధ్యాత్మికంగా ఈ సంఘం వ్యభిచరిస్తుంది. ఈ సంఘం లోకానికి అమ్ముడుపోయింది. స్వయం తృప్తితో నాకేమీ కొదువలేదు అని మిడిసిపడుతుంది. 2-3 అధ్యాయాలలో 7 సంఘాల స్థితిగతులను అధ్యయనం చేశాము. ఆ సంఘములన్నిటిలోకి ఫిలదెల్ఫియా సంఘం ఒక్కటే ఎత్తబడే సంఘానికి ప్రతీకగా నిలిచిపోయింది. మహాశ్రమలకు ముందుగానే ఎత్తబడే సంఘమంటే ఫిలదెల్ఫియా. దిగబడిపోయే భ్రష్ట సంఘమేమో లవొదికయ్య. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ప్రభువు ఫిలదెల్ఫియాతో ఏమన్నాడు? నీవు నా ఓర్పు విషయమైన వాక్యాన్ని గైకొన్నావు గనుక భూనివాసులను శోధించడానికి లోకమంతటి మీదికి రాబోయే శోధన కాలములో నేను నిన్ను కాపాడుతాను. శోధన కాలము అంటే మహాశ్రమల కాలం. ఈ మహాశ్రమలను గురించి ప్రకటన గ్రంథం ఎక్కువగా చెబుతూ వచ్చింది. నిజమైన సంఘమే అయితే మహాశ్రమల కాలానికి ముందే ఎత్తబడుతుంది. అందులో ఎట్టి సందేహము లేదు.
ప్రభువు ఈ విషయమై నిష్కర్షగా చెప్పాడు. ఇంతకు ఎత్తబడేది ఎవరు? ఆయన యొక్క నిజమైన అసలైన సంఘం. స్థానిక సంఘం ఏదైనా అది ఫిలదెల్ఫియా లాంటిదైతే ఎత్తబడుతుంది. అందులో విశ్వాసులందరూ ఉంటారు. క్రీస్తునందున్న వారందరూ అందులో ఉంటారు. మిగతా వారు దిగబడిపోతారు. అదే భ్రష్ట సంఘం. వారు మహాశ్రమల గుండా వెళ్లాల్సిందే, తప్పదు. ఎత్తబడకుండా ఇక్కడే ఉండిపోయిన సంఘములోని వారు ఎలాంటివారు? వారు యథార్థ విశ్వాసులు కానే కారు. ప్రభువైన యేసుక్రీస్తు సంఘానికి చెందిన వారు కారు. వారిని తన సంఘముగా ప్రభువు గుర్తించడు. దానిని ఆధ్యాత్మిక వేశ్య అంటున్నాడు ప్రభువు. అదొక మత సంస్థగా నామమాత్రంగా పనిచేస్తుంది, అంతే. మహాశ్రమలలోని మొదటి 3.5 సంవత్సరాలు మృగమును వశపరుచుకుంటుంది. ప్రభువు ఈ సంఘాన్ని, దాని పోకడలను అసహ్యించుకుంటాడు. చివరి 3.5 సంవత్సరాలు మృగం ఈ భ్రష్ట సంఘాన్ని నాశనం చేస్తుంది. మృగం తన సొంత మతాన్ని స్థాపించాలని చూస్తుంది. 17వ అధ్యాయం 3వ వచనంలో ఎర్రని మృగము మీద కూర్చుండిన స్త్రీ కనిపిస్తుంది. అయితే ఈ మృగం ఈ సంఘానికి ఎదురు తిరుగుతుంది. ఈ సంఘాన్ని అది నాశనం చేస్తుంది. ఈ వేశ్య సంఘానికి మృగం మత సంస్థకు పోటీ పడింది. పోరాటం జరిగింది. అబద్ధ ప్రవక్త మృగం చెప్పుచేతల్లో ఉన్నాడు. ఆమెను మృగము, అబద్ధ ప్రవక్త కలిసి నాశనం చేస్తారు. మృగమే ఆరాధ్య దైవం అవుతుంది. తానే దేవుణ్ణి అని మృగం చాటుకుంటుంది. అబద్ధ ప్రవక్త మృగానికి ప్రచారం చేస్తాడు. బబులోను పునర్నిర్మాణమవుతుంది. యెషయా, యిర్మీయా ప్రవక్తలు ఈ విషయాన్నే గట్టిగా నొక్కి చెప్పారు. ప్రకటన 17, 18 అధ్యాయాల్లో బబులోను పూర్తిగా కూలిపోయింది. క్రూరమృగం మత సంబంధి అయిన బబులోనును పూర్తిగా కూల్చివేస్తుంది. వ్యాపార సంబంధమైన బబులోను క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ధ్వంసమైపోతుంది. మత సంబంధి అయిన బబులోనును క్రూరమృగం ద్వేషిస్తుంది. వ్యాపార బబులోనును లోకం ప్రేమిస్తుంది. శ్రమల కాలంలోని చివరి 3.5 సంవత్సరాలలో మొదట్లోనే మత సంబంధ బబులోను నాశనమవుతుంది. వ్యాపార బబులోను శ్రమల కాలం చివరిలో, ముగింపులో నాశనమవుతుందని మనం గ్రహించాలి. జకర్యా 5వ అధ్యాయం 5 నుండి 11వ వచనం వరకు ఈ సంగతే వివరించబడింది. కొలతూములో కూర్చున్న స్త్రీ, అది దోషమూర్తి. తూములో దాన్ని పడవేసి సీసపు బిళ్లను తూము మీద పెట్టారు. 2 స్త్రీలు వచ్చి ఈ తూములో ఉన్న స్త్రీని మోసుకొని వెళ్లారు. ఆ 2 స్త్రీలకు కొంగరెక్కలు మొలిచాయి. ఆ స్త్రీని షీనారు దేశమందు శాలలో పీఠమెక్కిస్తారు. ఇది సంగతి. వ్యాపార బబులోను గతి ఏమైందో చూడండి. మత బబులోను మొదట్లోనే పోతుంది. వాణిజ్య బబులోను చివర్లో పోతుంది. ఈ 2 కుప్పకూలిపోతాయి. ఇది ప్రవచనం. అయితే ఇక్కడ చూడండి, మహావేశ్య క్రూరమృగం మీద స్వారీ చేస్తోంది. వేశ్య అబద్ధ సంఘం. క్రూరమృగం పునరుద్ధరించబడిన రోమక సామ్రాజ్యం. అంత్యక్రీస్తు ఈ అబద్ధ సంఘం సహాయంతో రోమక సామ్రాజ్యాన్ని తిరిగి లేపుతాడు. పాత్ర పట్టుకొని ఉన్న దేవదూత అన్నాడు, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు తీర్పు. భూరాజులు ఆమెతో వ్యభిచరించారు. భూనివాసులు ఆమె వ్యభిచార మద్యముతో మత్తులయ్యారు. నిజమైన సంఘం ఎత్తబడిన తరువాత ఇక్కడ దిగబడిపోయిన భ్రష్ట సంఘమే ఈ వేశ్య సంఘం. ఈ సంఘములోని వారు యథార్థ విశ్వాసులు కారు. వారు క్రీస్తు శరీరంలో లేరు. వారు మహాశ్రమల కాలంలో ఇక్కడే ఉంటారు. విస్తార జలముల మీద ఈ స్త్రీ కూర్చున్నది. జలములు అంటే ప్రజలు, జనసమూహములు, ఆయా భాషలు మాట్లాడేవారు. ఈ భ్రష్ట సంఘం లోక స్నేహంలో బాగా ఆరితేరింది. లోకాన్ని ఆకర్షించింది. భూరాజులు ఆమెతో వ్యభిచరించారు. సంఘానికి, లోకరాజ్యాలకు మధ్య అపవిత్రమైన స్నేహం బాగా పుంజుకున్నది. సర్వమత సమున్మీలనమంటూ, అన్నీ ఒకటే అంటూ, ఇందులో అది ఉంది,
అందులో ఇది ఉందని మాట్లాడుతూ ప్రజల ప్రాపకం సంపాదించుకున్నది. సముద్రములో నుండి వచ్చిన మృగం, భూమిలో నుండి వచ్చిన మృగం ఈ అబద్ధ సంఘంతో ఏకమై చేసిన పని ఎంతో ప్రమాదకరమైనది. అసలు దీనిని సంఘమని పిలవటానికి కూడా దేవుడు ఇష్టపడడు. దేవుడు ఉమ్మేసిన సంఘము ఒక సంఘమా? ప్రజలను కూడగట్టుకొని సంఘమనే పేరుతో అనాధ్యాత్మికమైన ప్రయోగాలు చేస్తున్నది ఈ భ్రష్ట సంఘం. అంతా కలగా పులగం చేసి కలహాన్ని తెచ్చిపెట్టుకున్నది. కపటం, కుటిలం, వేషధారణ, వంచన ఈ కుహనా సంఘం యొక్క లక్షణాలు. సంఘం రాజకీయం అవుతున్న రోజులు ప్రభువు రాకడను మనకు గుర్తు చేస్తున్నాయి. నిజమైన విశ్వాసులు అప్రమత్తంగా ఉండాలి. సైతానీయమైన అబద్ధాన్ని నమ్మి మోసపోకూడదు. సత్యాన్ని ప్రేమించని వారు సైతానీయ అబద్ధంలోకి వెళ్ళిపోవటం జరుగుతుంది. మహావేశ్యకు చేయబడే తీర్పు మహా తీవ్రమైనది. సైతాను పెద్ద అబద్ధం ప్రజలను ఆకర్షించడం ఈ రోజున నడుస్తున్న చరిత్ర. దేవుని తీర్పు పాత్ర ఈ వేశ్య పెదవులకు అందించబడుతోంది. ఈ వేశ్యను ఎవరు జయించగలరు? క్రూరమృగమే ఈ వేశ్యను నిర్మూలం చేయగలదు. అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త ఈమెను అవసరమైనంత వరకు వాడుకున్నారు. చివరికి ఆమెను హతమారుస్తారు. ఇవన్నీ కపట రాజకీయాలు, క్షుద్ర విధానాలు. అంత్యక్రీస్తు కోరిక ఒకటే, తననే అందరూ ఆరాధించాలి. సంఘం తనకు అడ్డమొస్తే దాన్ని నాశనం చేయడానికి అంత్యక్రీస్తు సిద్ధం. దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలు 10 కొమ్ములు గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీ. ఈ స్త్రీని యోహాను చూచినప్పుడు ఆత్మవశుడై అరణ్యములో ఉన్నాడు. మత విషయిక కల్లోలాన్ని రేపిన మత విషయిక బబులోను ఆకారం ఎలా ఉందో చూడండి. యోహాను పత్మాసులో ఉన్నాడు. అతడు ఆత్మవశుడై ఉండగా దేవుడు చూపిన దర్శనాలను గ్రంథస్థం చేశాడు. మహిమలోని క్రీస్తును యోహాను చూచాడు. క్రీస్తు తన 7 సంఘాలకు చెప్పిన ఉత్తరాలను ఆత్మవశుడై తానే గ్రంథస్థం చేశాడు. ఆత్మవశుడై పరలోక సీమలోకి ఎక్కి వెళ్ళాడు. ఆ తరువాత భూమి మీదికి దృశ్యం మారింది. ఆత్మవశుడై యోహాను అదంతా చూచాడు, రాశాడు. యోహాను అరణ్యంలో ఆత్మవశుడై ఉన్నాడు. అతనికి ఆత్మ నింపుదల ఉంది, నడుపుదల ఉంది. బబులోను, రోము సామ్రాజ్యాలు ఆధ్యాత్మికంగా అరణ్యాలే. యెషయా గ్రంథం 47, 48 అధ్యాయాలు, యిర్మీయా 50, 51 అధ్యాయాలు ఈ ఆధ్యాత్మిక అరణ్యాలనే పేర్కొనడం విశేషం. బబులోను పుత్రశోకాన్ని అనుభవిస్తుంది. నీ విద్య, నీ జ్ఞానము నీ నాశనానికి కారణమయ్యాయి. నిన్ను రక్షించేవాడు ఒకడైనా ఉండడు. నీవు అపనమ్మకస్తురాలివి. తిరుగుబాటు నీ స్వభావం. నిన్ను ఇబ్బందుల కొలిమిలో పెడతాను. దుష్టులకు నెమ్మది ఉండదు అని యెషయా అంటే, యిర్మీయా కూడా బబులోనును గురించి కఠినమైన ప్రవచనాలు పలికాడు. బబులోనుకు అవమానం. నీవు ఎడారివి, అరణ్యానివి, ఎండిన భూమివి. నీ బురుజులు పడిపోయాయి. నీ ప్రాకారాలు విరగ్గొట్టబడతాయి. బబులోను, నిన్ను పట్టుకోడానికి బోను పెట్టాను. ఈ స్త్రీ గొప్ప పట్టణం. ఈ స్త్రీ రోమా సామ్రాజ్యానికి సంకేతం. ప్రపంచం మొత్తంలోకి రోమా మత కేంద్రం. అయితే మహాశ్రమల కాలంలో మిగిలిన వారే ఇక్కడ ఉంటారు. ఏ సంఘశాఖకు చెందిన వారైనా యథార్థ విశ్వాసులు ఎత్తబడే సంఘంలో ఉంటారు. దిగబడిపోయిన ఈ సంఘం క్రీస్తు వధువు కాదు, ఇది వేశ్య అంటున్నాడు దేవుడు. 7 తలలు 7 పర్వతాలు. ఆ మృగం మీద స్త్రీ కూర్చొని ఉంది. రోము ప్రాచీన బబులోను. రోము ఆ తరువాతి కాలపు బబులోనే. అసలైన సంఘం ఎత్తబడిన తరువాత మహాశ్రమల కాలంలోని మొదటి భాగంలో ఈ భ్రష్ట సంఘం చెలరేగుతుంది. ఈ భ్రష్ట సంఘం రోమా సామ్రాజ్యాన్ని లోబరుచుకుంటుంది. ఆ మృగానికి 7 తలలు. దూషణ నామములతో నిండి ఉన్నది. క్రీస్తు నుండి తొలగిపోయిన సంఘ వ్యవస్థ దేవదూషణకు ఉపక్రమిస్తుందంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు.
ఆ స్త్రీ అలంకారాలను చూడండి. ధూమ్ర రక్తవర్ణములు గల దుస్తులు, బంగారము, రత్నాలు, ముత్యాలు, చేతిలో సువర్ణ పాత్ర, అందులో తన ఏహ్యమైన అపవిత్ర కార్యాలు నిండి ఉన్నాయి. ధూమ్రవర్ణం రోమా ప్రభుత్వ సంకేతం, రక్తవర్ణం రోమా మత చిహ్నం. పైకి బంగారు పాత్ర, లోపల కుళ్ళు కంపు కొట్టే పదార్థాలు, రత్నాలు, ముత్యాలతో అలంకరించబడింది. మత్తయి సువార్త 23వ అధ్యాయం 25వ వచనంలో ప్రభువు పరిసయ్యులను గద్దిస్తూ అన్నాడు, అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నె, పళ్ళెము వెలుపట శుద్ధి చేస్తారు కాని అవి లోపల దోపుడుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. అపవిత్రతతో నిండిన సువర్ణ పాత్ర. ఇది కృత్రిమ సంఘం, అపవిత్రమైన వ్యవస్థ, భ్రష్ట సంఘం. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనం, బబులోను యెహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించే బంగారు పాత్ర, దాని చేతి మద్యమును అన్యజనులు త్రాగి మత్తిల్లి ఉన్నారు. ఈ భ్రష్ట సంఘం నుదుటి మీద దాని బిరుదం రాసి ఉంది. మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను. ఈ భ్రష్ట సంఘం ఇంతవరకు మర్మంగానే ఎవరూ గుర్తించలేని రీతిగా ఉండిపోయింది. దేవుని నిజమైన సంఘమర్మం ఎఫెసీ పత్రికలో పేర్కొనబడింది. అది క్రీస్తునందు బయలుపరచబడింది. అందుకే పౌలు 2 తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో అన్నాడు, ధర్మవిరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేస్తున్నది గాని ఇంతవరకు అడ్డగిస్తున్నవాడు మధ్య నుండి తీసివేయబడే వరకే అడ్డగిస్తాడు. తీర్పులో యెరూషలేము సొదొమ అయినట్లే ఈ భ్రష్ట సంఘం బబులోను అయిపోతుంది. ఇది మర్మం. ఈ భ్రష్ట సంఘం వేశ్యలకు తల్లి, భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి. ఈమె ఒక్క వేశ్యకు కాదు, అనేక వేశ్యలకు తల్లి. ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తముతో, హతసాక్షుల రక్తముతో మత్తిల్లి ఉన్నది. ఈ పరిశుద్ధులెవరు? వీరు పాత నిబంధన భక్తులు, యేసు యొక్క హతసాక్షులు, కొత్త నిబంధన భక్తులు. ఈ బబులోను సర్వమత సమాఖ్య, అసలైన విశ్వాసులు ఈపాటికే ఎత్తబడ్డారు. బబులోను ఇక్కడే దిగబడిపోయిన భ్రష్ట సంఘం. పాఠం ఇంతటితో సమాప్తం.